వికారాబాద్ జిల్లా పరిగి నేషనల్ హైవే 163 మీదుగా విదేశాలకు వాహనాల అక్రమ రవాణా గుర్తించారు పోలీసులు. పట్టుబడ్డ వాహనాలను రవాణా శాఖ అధికారులకు అప్పగించారు పోలీసులు. మొదట వాహనాలను పట్టుకోగానే పోలీస్ స్టేషన్ కు తరలించారు. కానీ వాహనాలన్నీ వదిలిపెట్టాలని కొందరు నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో ఆ వాహనాలను రవాణా శాఖకు అప్పగించారు పోలీసులు. గత బీఆర్ఎస్ హయాంలో అక్రమ వాహనాల తరలింపు భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ వాహనాల్ని తయారు చేసి కర్ణాటక షోలేపూర్ ముంబైకు తరలిస్తున్నారు. తర్వాత అక్కడి నుంచి షిప్ యార్డ్లో జాంబియా దేశానికి ఎగుమతి చేస్తున్నారు. బోర్బండ్ల అక్రమ రవాణాలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. నెల వ్యవధిలో దాదాపు 45 లారీల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. ఈ అక్రమ వాహనాల దందాపై విచారణ చేపడుతున్నామన్నారు పోలీసులు. మార్నింగ్ అవర్స్ 3 గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక బోర్వెల్ వెహికల్ అది వితౌట్ నెంబర్ ప్లేట్తో రావడం గమనించి దాన్ని ఆపి విచారించగా దానికి ఎలాంటి పత్రాలు లేవు. దాని తర్వాత ఆ బండిని వెహికల్ని అదుపులోకి తీసుకొని ఆ యొక్క పత్రాలని అడగగా వారు ఒకటి కమర్షియల్ ఇన్వాయిస్ ఆర్కే రాక్ డ్రిల్స్ పద్మావతి కాలనీ వనస్థలిపురం సంబంధించిన కమర్షియల్ ఇన్వాయిస్ ఒకటి మాకు చూపించారు. ఆ పత్రాలు సరిగా లేనందున ఆ యొక్క వెహికల్ని ఆర్టీఓ పరిగికి రాయడం జరిగింది. తదుపరి విచారణ ఆర్టీఓ గారు తెలుస్తారు. మన ఆర్కే డ్రిల్స్ దగ్గర వనస్థలిపురం దగ్గర నుంచి జాంబియా లుసాకా జాంబియాకి వెళ్తున్నాయని చెప్పేసి చెప్పడం దాంట్లో ఇన్వాయిస్లో ఉంది. బై రోడ్ బాంబే నుంచి అక్కడి నుంచి షిప్లో వెళ్తాయని చెప్పేసి చెప్పినారు. ఇది తరచుగా వెళ్తూనే ఉన్నాయి, అరుదుగా వెళ్తూనే ఉన్నాయి. ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా మా దృష్టిలోకి వస్తే చర్య తీసుకోవడం జరుగుతుంది.